వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దామా. తగినంత ఆలు, క్యాప్సికమ్, బీనీస్, క్యారెట్, అందులో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వేరే బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు వరకు మిక్స్ చేసుకున్న మసాలా వెజిటేబుల్స్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక బగారా మసాలా, హోల్ గరం మసాలా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అవి ఉడికే వరకు మనం ఇప్పుడు రైస్ కడుక్కోవాలి. బాస్మతి రైస్ 2 గ్లాసెస్ పెట్టుకొని దానికి వాటర్ బాయిలింగ్కి అందులో హోల్ గరం మసాలా, కొత్తిమీర, కొంచెం నెయ్యి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాయిల్ అవ్వగానే రైస్ అందులో వేసుకొని ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ఈ వెజిటేబుల్స్ కూడా మొత్తం ఉడికిపోతాయి. సో అవన్నీ సపరేట్ చేసేసుకోవాలి. కొంచెం సపరేట్ చేసుకున్నాక ఉడికిన రైస్ని ఇందులో వేసేసుకోవాలి. లేయర్లో ఒక లేయర్ అది వేసుకున్నాక మళ్ళీ కొంచెం వెజిటేబుల్స్ మసాలా తీసుకున్నాం కదా, అది కొంచెం సెకండ్ లేయర్ వేసేసుకొని కొద్దిగా పన్నీర్ రోస్ట్ చేసుకునేవి ఉంటే అవి వేసేసుకొని మళ్ళీ థర్డ్ లేయర్ మిగిలిన రైస్ వేసేసుకొని కొద్దిగా నెయ్యి, వాటర్, పసుపు వేసేసుకొని మీద నుంచి గార్నిష్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఆనియన్స్ అవన్నీ వేసేసి దమ్ పెట్టేసేయాలి. ఒక 20 minutes అలా దమ్ పెట్టేస్తే మన వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీ రెడీ అవుతుంది. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.